Hello everyone, welcome back to my channel Tackle Knowledge channel. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన తెలుగు స్టూడెంట్స్ కోసం నేను మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం వైట్ అండ్ వైట్ టెక్స్చువల్ బుక్ కంటెంట్ అయితే చూడబోతున్నాము. ఓకే, సో యూకారియోట్స్ వచ్చేసి ఈ వరకు చెప్పాను. ఇప్పుడు ఈరోజు మనం కంటిన్యూషన్ చేస్తాం ఎఫ్. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత అయితే వాచ్ చేయండి. ఓకేనా? సో మెటీరియల్స్ నేను వీక్లీ వన్స్ అయితే పెడతాను, మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే ఎఫ్. ఓకే, ప్లాంట్ సెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై రిజిడ్ సెల్ వాల్స్. ప్లాంట్ సెల్స్ కంటైన్ ఆల్ ఆఫ్ ప్రీవియస్లీ డిస్క్రైబ్డ్ ఆర్గనెల్స్. సో మనకు తెలిసినట్టయితే ప్లాంట్ సెల్స్లో ఆర్గనెల్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకే, దే ఆల్సో హ్యావ్ సెవరల్ అడిషనల్ ఫీచర్స్, ద మోస్ట్ కాన్స్పిషియస్ ఆఫ్ విచ్ ఈస్ ఎ రిజిడ్ సెల్ వాల్ దట్ లైస్ అవుట్ సైడ్ ది ప్లాస్మా మెంబ్రేన్. సో మనకి దాని యొక్క అడిషనల్ ఫీచర్ ఏం తెలుసు? సో దానికి ప్లాంట్ సెల్కి ఒక రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. ఓకే, సో దాని యొక్క అవుటర్ మెంబ్రెయిన్ని మనం ప్లాస్మా మెంబ్రెయిన్ అని అంటాం. ఓకే, సో దాని అవుట్ సైడ్ వచ్చేసి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, దీస్ సెల్ వాల్స్ హూస్ మేజర్ కాంపోనెంట్స్ ఈస్ ద ఫైబ్రస్ పాలిసాకరైడ్ సెల్యులోస్. సో సెల్ వాల్స్ అనేటివి ప్లాంట్ సెల్స్లో మేజర్ కాంపోనెంట్ వచ్చేసి ఫైబ్రస్ పాలిసాకరైడ్. ఓకే, సో సెల్యులోస్తో ఇది తయారై ఉంటుంది. ఓకే, అకౌంట్ ఫర్ ది స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లాంట్. సో ఈ సెల్యులోస్తో తయారైంది ఫైబ్రస్ పాలిసాకరైడ్ సెల్యులోస్తో తయారయ్యి ఉంటుందన్నమాట ఈ సెల్ వాల్. ఓకే, సో అది స్ట్రక్చరల్లీ స్ట్రెంగ్త్ని ఇస్తుంది ప్లాంట్ సెల్ వాల్కి. ఓకే, సో ప్లాంట్కి స్ట్రక్చరల్గా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఎ వాక్యూల్ ఈజ్ ఎ మెంబ్రెయిన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. సో వాక్యూల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, మెంబ్రెయిన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. సో ఈ వాక్యూల్లో అది ఒక ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. ఓకే, సో వాక్యూల్స్ అనేది యానిమల్ సెల్స్లో కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దే ఆర్ మోస్ట్ ప్రామినెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్ వేర్ దే టిపికలీ ఆక్యుపై 90% ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది మెచ్యూర్ సెల్స్. సో ఈ వాక్యూల్స్ అనేటివి 90% ఆఫ్ వాల్యూమ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ఈ ప్లాంట్ సెల్ వాల్ని చూసినట్టయితే 90% ఆఫ్ ది సెల్ అనేది వాక్యూలే ఆక్యుపై చేసి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదంతా కూడా ఆక్యుపై చేసింది ఒక వాక్యూలే. ఓకే, సో ఇక్కడ రాసున్నారు చూడండి వాక్యూల్ అని. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి వాక్యూల్స్ ఫంక్షన్స్ యాజ్ స్టోరేజ్ డిపాట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, డిపాట్స్ ఫర్ న్యూట్రియంట్స్, వేస్ట్ అండ్ స్పెషలైజ్డ్ మెటీరియల్స్ సచ్ యాజ్ పిగ్మెంట్. సో మనకి వాక్యూల్ ఫంక్షన్ చేసేది స్టోరేజ్ న్యూట్రియంట్స్ని, వేస్ట్ని, అంతా స్పెషలైజ్డ్ మెటీరియల్స్ని సచ్ యాజ్ పిగ్మెంట్స్ అట్లాంటి వాటిని స్టోర్ చేయడానికి. ఓకే, సో అందుకనే ప్లాంట్ సెల్లో ఎక్కువగా వాక్యూల్ అనేది స్పేస్ని ఆక్యుపై చేసి ఉంటుంది. ఓకే, ద రిలేటివ్లీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్స్ ఇన్సైడ్ అ ప్లాంట్ వాక్యూల్ కాసెస్ it to take up water osmotically, thereby raising its internal pressure. సో మనం వాటి యొక్క వాక్యూల్ యొక్క కాన్సన్ట్రేషన్ చూసామంటే అది హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది ప్లాంట్ వాక్యూల్లో. ఓకే, సో ఇట్ టేక్స్ అప్ టు వాటర్ ఆస్మోటికలీ. సో ఆస్మోటిక్ మెయింటైన్ చేయడానికి దాంట్లో ఎక్కువగా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్స్ అనేటివి ఉంటాయి. ఓకే, thereby raising its internal pressure. సో ఇంటర్నల్ ప్రెషర్ని రేస్ చేయడానికి ఆస్మోటికల్లీ ఇది వర్క్ అవుతుంది. ఓకే, దిస్ ఎఫెక్ట్ కంబైన్డ్ విత్ ద సెల్ వాల్స్ రెసిస్టెన్స్ టు బర్స్టింగ్ ఈస్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది రిజిడిటీ ఆఫ్ నాన్ వుడ్డీ ప్లాంట్స్. సో మనం నాన్ వుడ్డీ ప్లాంట్స్ని చూసినట్టయితే ఈ ఎఫెక్ట్ అనేది సెల్ వాల్స్లో మనకి కంబైన్డ్గా ఉంటుంది. ఓకే, సో బర్స్ట్ని రెసిస్ట్ చేయడానికి ఈ వాక్యూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దాని యొక్క రిజిడిటీ అలాగే టర్జిడిటీ అనేది ఎక్కువగా రెస్పాన్సిబుల్గా ఉంటుంది ప్లాంట్స్కి. ఓకే, సో ఎఫ్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ జీ చూద్దాం. క్లోరోప్లాస్ట్ ఆర్ ద సైట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఇన్ ప్లాంట్స్.
One of the definitive characteristics of plant in there is their ability to carry out photosynthesis. So ఒక definitive characteristics of plant ఏంటి, photosynthesis ని carry out చేయడం. ఓకే, సో ప్లాంట్స్ photosynthesis ని carry out చేస్తుంది. ఓకే, the site of photosynthesis is an organelle known as chloroplast. సో photosynthesis ఎక్కడైతే జరుగుతుందో అది క్లోరోప్లాస్ట్ లోపలే జరుగుతుంది. ఓకే, సో ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ అన్ ఆర్గనల్ ఈజ్ నోన్ యాజ్ క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ యొక్క సైట్ ఏంది, ఫోటోసింథసిస్ సైట్ ఏంటి, ఆర్గనల్ సైట్ క్లోరోప్లాస్ట్ని అని అంటాము. ఓకే, సో విచ్ ఆల్దో జనరలీ సెవరల్ టైమ్స్ లార్జర్ దాన్ ఏ మైటోకాండ్రియం resembles it in that both organelles have an inner and an outer membrane. సో మనం క్లోరోప్లాస్ట్ కనుక చూస్తే అది సెవరల్ టైమ్స్ లార్జర్ దాన్ మైటోకాండ్రియా. సో క్లోరోప్లాస్ట్ అనేది మైటోకాండ్రియా కంటే చాలా పెద్దది. ఓకే, సో అది రిజంబుల్ అవ్వడానికి బోత్ ఆర్గనెల్స్ హ్యావ్ ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్. సో అది రిజంబుల్ అవ్వాలంటే ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ అనేది ఎక్కువగా రెండు ఆర్గనెల్స్ని రిజంబుల్ చేయడానికి ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకే, ఫర్దర్ మోర్ the chloroplast's inner membrane space, the stroma, is similar to the mitochondrial matrix in that it contains many soluble enzymes. సో మనం కనుక స్ట్రోమా చూసినట్టయితే క్లోరోప్లాస్ట్లో ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లో స్ట్రోమా అనేది ఉంటుంది. ఓకే, సో మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అనేది ఉంది కదా, సో ఇట్ కంటైన్ సాల్యుబుల్ ఎంజైమ్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయి మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో. ఓకే, హవెవర్ ద ఇన్నర్ క్లోరోప్లాస్ట్ మెంబ్రేన్ ఈజ్ నాట్ ఫోల్డెడ్ ఇంటూ క్రిస్టే. సో మనకి ఇక్కడ ఇన్నర్ క్లోరోప్లాస్ట్ మెంబ్రెయిన్ అనేది అది ఫోల్డెడ్ ఫామ్లో ఉండదు అనమాట క్రిస్టేలో. ఓకే, రాదర్ ద స్ట్రోమా ఎన్క్లోజ్డ్ ఎ థర్డ్ మెంబ్రెయిన్ సిస్టమ్ దట్ ఫార్మ్స్ ఇంటర్కనెక్టెడ్ స్టాక్స్ ఆఫ్ డిస్క్ లైక్ సాక్స్ కాల్డ్ థైలకాయిడ్స్. సో స్ట్రోమా అనేది ఒక థర్డ్ మెంబ్రెయిన్ సిస్టంలో ఫామ్ అయ్యే ఇంటర్కనెక్టెడ్ స్టాక్స్ ఆఫ్ డిస్క్ లైక్ సాక్స్ లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం థైలకాయిడ్స్ అని అంటాము. ఓకే, విచ్ కంటైన్స్ ద ఫోటోసింథటిక్ పిగ్మెంట్ క్లోరోఫిల్. సో థైలకాయిడ్స్ కంటైన్స్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్. సో ఈ థైలకాయిడ్స్ అనేటికి వాటికి ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఉంటుంది, దాన్ని మనం క్లోరోఫిల్ అని అంటాం. ఓకే, ద థైలకాయిడ్ యూజెస్ క్లోరోఫిల్ ట్రాప్డ్ లైట్ ఎనర్జీ టు జనరేట్ ఏటీపీ. సో ఈ థైలకాయిడ్ అనేది క్లోరోఫిల్ ట్రాప్ అనమాట. సో లైట్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద స్టోమా టు డ్రైవ్ బయోసింథటిక్ రియాక్షన్స్ ఫార్మింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్. సో ఈ ఏటీపీ ఫామ్ అయిన తర్వాత మనకి ఈ స్టోమా అనేది బయోసింథటిక్ రియాక్షన్స్ కోసం ఫామ్ అవ్వడానికి, కార్బోహైడ్రేట్స్గా లేదంటే అదర్ ప్రోడక్ట్స్గా ఫామ్ అవ్వడానికి మనకి బయోసింథటిక్ రియాక్షన్స్ ఫర్దర్గా ఈ స్టోమా అనే డ్రైవ్ చేస్తుంది అనమాట ఏటీపీని. ఓకే, సో chloroplast, as do mitochondria, contains their own DNA, RNA and ribosomes. సో మనం క్లోరోప్లాస్ట్ కనుక చూస్తే దానికి మైటోకాండ్రియా లాగే దానికి కూడా DNA, RNA and ribosomes and they produce by fission. ఓకే, సో వాటి క్లోరోప్లాస్ట్ యాజ్ డు మైటోకాండ్రియా కూడా దానికి DNA, RNA and ribosomes అనేటివి ఉంటాయి. ఓకే, అండ్ దే ప్రొడ్యూస్ బై ఫిషన్ అనేది రిప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, apparently chloroplasts, much like mitochondria, evolved from an ancient cyanobacteria that took up symbiotic residence in an ancestral non-photosynthetic eukaryotes. So chloroplast, much like mitochondria, okay, ancient cyanobacterium అనేది ఉందన్నమాట. సో అది symbiotic cyanobacteria అన్నమాట. ఓకే, సో it is an ancestral non-photosynthetic eukaryotes. Okay, in several modern non-photosynthetic eukaryotes have just such as a symbiotic relationship with the authentic cyanobacteria. సో ఈ non-photosynthetic eukaryotes అనేటివి symbiotic relationshipలో మనకి ఎక్కువగా cyanobacteria అనేది అథెంటిక్. ఓకే, hence most modern eukaryotes are genetic mongrels in that they simultaneously have nuclear mitochondrial and in the case of plants chloroplast lines of descent.
సో మనకు మోడర్న్ యూకారియోటిక్లో చూసినట్టయితే వాటి యొక్క జెనెటిక్స్ అనేది మాన్గ్రిల్స్ అంటాం. ఓకే, అండ్ సైమల్టేనియస్గా వాటికి న్యూక్లియర్ ఉంటుంది. ఓకే, న్యూక్లియర్ మైటోకాండ్రియాల్కి, అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్లాంట్స్ క్లోరోప్లాస్ట్ లైన్స్ ఆఫ్ డెసెంట్స్. ఓకే, సో క్లోరోప్లాస్ట్ కూడా అందులో ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, సో సైనోబాక్టీరియాలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం బి చూద్దాం, ఫైలోజెనీ అండ్ డిఫరెన్సియేషన్. One of the most remarkable characteristics of eukaryotes is their enormous morphological diversity on the both cellular and organismal levels. Compare, for example, the architectures of the various human cells drawn in figure 1 to 10. So 110లో మనకు చూపించారు. సో ఇది అనమాట డ్రా ఆఫ్ సమ్ హ్యూమన్ సెల్స్ అనమాట. ఆస్టియోసిస్టమ్, న్యూరాన్, స్పర్మ్, ప్యాంక్రియాటిక్, ఎసినార్ సెల్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ సెల్స్ అనమాట. ఓకే, similarly recall the great anatomical differences among, say, an amoeba, an oyactry and a human being. So ఇవి మనం anatomical differences లో మనము అమీబా కానీ oyactry కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, ఫైలోజెనీ అండ్ డిఫరెన్సియేషన్లో taxonometric schemes based on gross morphology as well as on protein and nucleic acid sequences indicates that eukaryotes may be classified into 3 kingdoms: fungi, plants and animals. Okay, so 3 categories గా క్లాసిఫై అయింది కింగ్డమ్స్ లో. 3 kingdoms గా క్లాసిఫై అయింది. ఒకటి వచ్చేసి ఫంగై, ప్లాంటే అండ్ యానిమలే. ఓకే, the relative structural simplicity of many unicellular eukaryotes however make their classification under these schemes rather than arbitrary. Okay, consequently these organisms are usually assigned a 4th eukaryotic kingdom, the Protistae. సో ఈ 3 కాకుండా 4వ కింగ్డమ్ కూడా కనిపెట్టారనమాట యూకారియోట్స్ లో, అదేంటంటే ప్రోటిస్టా. ఓకే, దట్ బయాలజికల్ క్లాసిఫికేషన్ స్కీమ్స్ ఆర్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ బయాలజిస్ట్. నేచర్ is rarely neatly categorized is a phylogenetic tree of eukaryotes. సో ఈ 4 కూడా కింగ్డమ్స్ ని ఫైలోజెనెటిక్ ట్రీ ఫర్ యూకారియోట్స్ గా కేటగరైజ్ చేశారు. ఓకే, anatomically comparison among living and fossil organisms indicates that the various kingdoms of multicellular organisms independently evolved from protista. సో మనం వీటి యొక్క anatomical comparisons చేసినట్టయితే లివింగ్ అండ్ ఫాసిల్ ఆర్గానిజమ్స్ అనేటివి వేరియస్ కింగ్డమ్స్ కింద, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కింద ఇండిపెండెంట్గా ప్రోటిస్టాలో ఇవి ఇవాల్వ్ అయ్యాయి అన్నమాట. ఓకే, ప్రోగ్రామ్స్ ఆఫ్ గ్రోత్, differentiation and development followed by multicellular animals, the metazoa, in their transformation form from fertilized ova to adult organisms provide a remarkable indications of this evolutionary history. సో మనం కనుక గ్రోత్, డిఫరెన్సియేషన్ అండ్ డెవలప్మెంట్ కనుక చూసాము అంటే మల్టీసెల్యులర్ యానిమల్స్లో దాన్ని మనం మెటాజోవా అని అంటారు. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఫర్టిలైజ్డ్ ఓవం నుంచి అడల్ట్ ఆర్గానిజం వరకు గ్రోత్ని మనము ఇండికేట్ చేసేదాన్ని ఎవల్యూషనరీ హిస్టరీ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ vertebrates exhibit gill-like pouches in their early embryonic stages. సో మనం అన్ని vertebrates-ని కనుక చూస్తే అవి gill-like pouches-గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజ్ని gill-like pouches-గా ఉంటాయి vertebrates. ఓకే, which presumably reflects their common fish ancestry. సో మనము ప్రిజంబుల్గా దాన్ని కామన్ ఫిష్ యాన్సెస్ట్రీగా మనము ఈ ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజెస్ని తీసుకోవచ్చు. ఓకే, indeed these early embryos are similar in size and anatomy even though their respective adult forms are vastly different in these characteristics. సో మనం కనుక వీటి యొక్క ఎర్లీ ఎంబ్రియో సైజ్, ఎనాటమీ కనుక చూసినట్టయితే అది అడల్ట్ ఫార్మ్స్కి వచ్చేసరికి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్గా మారిపోతుంది. ఓకే, సో సచ్ అబ్జర్వేషన్స్ లెడ్ ఎర్న్స్ట్ హ్యాకెల్ టు ఫార్ములేట్ హిస్ ఫేమస్ డిక్టమ్. సో మనము ఎర్న్స్ట్ హ్యాకెల్ అబ్జర్వేషన్ కనుక చూసాము అంటే సైంటిస్ట్ ఎర్న్స్ హ్యాకెలర్ సైంటిస్ట్. ఓకే, సో ఆయన ఫేమస్ అనమాట. సో ఆయన ఫార్ములేట్ చేసిన ఫేమస్ అబ్జర్వేషన్ ఏంటి అంటే డిక్టమ్ అనేది. ఓకే, ఆంటోజెనీ రీక్యాప్చులేట్స్ ఫైలోజెనీ.
సో ఆంటోజెనీ రీక్యాప్సులేట్స్ ఫైలోజెనీ అనే అబ్జర్వేషన్ చేశారనమాట. ఓకే, సో ఆంటోజెనీ అంటే బయాలజికల్ డెవలప్మెంట్. సో దాన్ని బయాలజికల్ డెవలప్మెంట్ అని అంటారనమాట. ఓకే, సో ఆయన ఈ ఎవల్యూషనరీని కనిపెట్టారు. ఓకే, సో ఆయన అబ్జర్వేషన్స్లో ఆయన తెలుసుకున్నారనమాట అది. ఓకే, ద ఎలిసిడేషన్ ఆఫ్ ది mechanism of cellular differentiation in eukaryotes is one of the major long range goals of modern biochemistry. So elucidation of mechanism of cellular differentiation in eukaryotes. So cellular differentiation in eukaryotes అనేటివి అవి మళ్ళీ లాంగ్ రేంజ్లో మోడర్న్ బయోకెమిస్ట్రీలో ఇది ఒక భాగంగా మళ్ళీ మారిందనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. ఓకే, అప్పుడు మనం బయోకెమిస్ట్రీ గురించి చదువుదాం, ప్రోలాంగ్ గురించి చదువుదాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.